వందనాలండి. మానవుని ఆయుష్కాలం ఎటువంటిది? మరోసారి, మానవుని ఆయుష్కాలం ఎటువంటిది? మానవుని ఆయుష్కాలం ఎటువంటిది అని ఈ విషయం ద్వారా ఒక షార్ట్ మెసేజ్ మనం మాట్లాడదాం. ఇప్పుడు దేవుడు బైబిల్లో కొన్ని విషయాలను భద్రపరిచి లిఖితపూర్వకంగా రాయించడం జరిగింది. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి మన ఆయుష్కాలం ఎటువంటిదో ఆయన తను చెప్తున్నారు. కాబట్టి ఏదైనా చెప్పాలి, లేదంటే ఏదైనా జ్ఞానం ఉంది అంటే అది దేవుని దగ్గర నుండి మనకు బయలుపరచబడుతుంది. మరి మానవుని ఆయుష్కాలం ఎటువంటిది అని ఒకవేళ దేవుణ్ణే మనం అడగగలిగితే ఆయన చెప్తున్న సమాధానమే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటది. గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. మానవుని ఆయుష్కాలము గడ్డి పువ్వు లాంటిదా అని మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయము ఉండొచ్చు. కానీ నిజానికి ఒక మనిషి ఒక గడ్డి పువ్వుతో సమానము అని మీరు నమ్మలేకపోతే ఒక ఉదాహరణ చూద్దాం. పువ్వు అనేది ఉదయాన్నే ఉదయిస్తుంది, ఎండ గట్టిగా రాగానే అదేమవుతుంది? వాడిపోయే పరిస్థితికి వస్తుంది, లేదంటే రాలిపోయే పరిస్థితికి వస్తుంది. మరి ఉదయం అంతా చక్కగా తలతల మెరుస్తున్నటువంటి ఆ పువ్వు ఎండ రాగానే వాడిపోయింది, లేదంటే ఏదో సందర్భంలో అది రాలిపోయే పరిస్థితికి వచ్చింది. మరి దానికి ఎక్కువ ఆయుష్ లేదా అంటే నిజంగా చాలా తక్కువ ఆయుష్ మరి ఆ యొక్క పువ్వుకి ఇవ్వడం దేవుడు జరిగింది. మరి దానితో ఎందుకు పోల్చాడు? ఒక మనిషిని ఆయువుని పోల్చడం జరిగిందంటే అటువంటి వారమేనండి మనుషులు. నమ్మలేరా? ఇప్పుడు చూడండి, చాలా మంది మరణం ఎలా సంభవిస్తుందో ఒక వ్యక్తికి తెలుస్తుందా? మరి నిజంగా తెలియట్లేదు. ఏ రోజు ఎలాంటి కష్టంతో చనిపోతున్నామో తెలియదు, లేకపోతే ఏ ఒక రోగంతో చనిపోతున్నామో తెలియదు, యాక్సిడెంట్లు పేరిట, లేదంటే మరి మన మీదికి పడి చంపేసే వాళ్ళు కొంతమంది, ఇలాగా అనేక రకాలుగా మనము నేలరాలిపోతున్నాం. కాబట్టి ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు గ్యారంటీ అనేది లేదు. ఒక పువ్వు ఎలాగైతే గ్యారంటీ లేదో మనకు అలాగే గ్యారంటీ లేదట. కాబట్టి అందుకని దేవుడు ఒక గడ్డి పువ్వుతో పోల్చాడండి. ఇంకో విషయాన్ని కూడా ఆలోచన చేయగలిగితే 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు రాయించాడు. నేల మీద ఒలికిన నీటి లాంటిది అన్నాడు. నేల మీద ఒలికిన నీటి లాంటిది. నీటి చుక్క మీరు ఎప్పుడైనా భూమి మీద పోసేసిన తర్వాత మళ్ళీ అది చేరుకోవడానికి కానీ, లేదంటే అది మళ్ళీ ఆ యొక్క చుక్క నీరును మనం తిరిగి తీసుకోవడానికి అవుతుందా? పొరపాటున మనము దానిని ఒలికేసిన తర్వాత అది తీసుకోవడానికి అవ్వదు. మరి మన ప్రాణము కూడా ఒక్కసారి మన దేహం నుంచి విడిపోతే ఏంటండి, కోల్పోతే ఈ యొక్క ఆత్మను ఇంక ఎప్పటికీ పొందుకోలేము. చూసారా? మరి మానవుని ఆయుష్కాలం ఎటువంటిది అంటే నేల మీద ఒలికిన నీటి లాంటిది. పిల్లలు ఆలోచించాలి. మరి నీటి బుగ్గ కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క నీటి బుగ్గ క్షణంలో, సెకండ్లో పుడుతుంది. సెకండ్లో ఏ నిమిషంలో పగిలిపోద్దో తెలియదు. నిజంగానే మనుషులైన వారు ప్రపంచంలో నిమిషానికి చాలా మంది చనిపోతున్నామండి. మరి మానవుని ఆయుష్కాలము ఒక నీటి బుడుగ వంటిది, లేదంటే నేల మీద ఒలికిన నీటి లాంటిది అంటున్నాడు దేవుడు. కాబట్టి మన ఆయుష్కాలము గట్టిది కాదు అన్నమాట అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో విషయాన్ని కూడా క్లియర్గా దేనితో పోల్చడం జరిగింది మానవుని ఆయుష్కాలము అంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఏమనుందంటే దాటిపోయే నీడ లాంటిది అన్నారు. దాటిపోయే నీడ. చూడండి, ఎండ ఎప్పుడైనా గట్టిగా ఉన్నప్పుడు అది గట్టిగా ఏమవుతుంది? కాసినప్పుడు మనకి నీడ మన దగ్గరే ఉంటుందండి. ఎప్పుడైతే
మబ్బు గాని లేదంటే ఎండ మన దగ్గర నుండి పోతుందో ఆ క్షణం నుంచి మన నీడ కనబడదు. ఇప్పుడే ఉండింది కదా నీడ అంటాం. అలాగా మన ఆయుష్కాలం క్షణమాత్రంలో మాయమైపోయేది, లేదంటే అటువంటిది అని చెప్తున్నాడు దేవుడు. ఇలాగా ఆవిరి వంటిది అని కూడా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:14 యాకోబు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నారు. నిజంగానే నేను స్టీలీ బాడీని, లేదంటే నేను 6 ప్యాక్, లేదంటే నేను జిమ్ బాడీ అని మన శరీరాలని చూస్తూ మనం మురిసిపోతుంటాం. మనకు ఎంత పెద్ద బాడీ ఉన్నా, లేదంటే ఎంత కండబలం ఉన్నా, ఎంత ధనబలం ఉన్నా, ఎంత సంపద ఏది ఉన్నా కూడా ఎలాంటి వారమట మనం? ఆవిరి. చూసారా, ఆవిరితో మనల్ని పోల్చేడు అంటే మనము ఏంటండి, ఈ ధనము మనల్ని అడ్డలేకపోతుంది, మరి మన ప్రాణాన్ని, ఈ బలం, ఈ కండ బలం మనం అడ్డలేకపోతుంది, హోదా బలం మనల్ని మరణం నుంచి తప్పించలేకపోతుంది. మరి ఆవిరి లాంటి ప్రాణము కలిగినటువంటి మనము ఈనాడు మనిషి గర్వాన్ని, మరి ఎంతవరకు మనిషి ఎదిగిపోయాడో ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. కాబట్టి మానవుని ఆయుష్కాలం ఎటువంటిది అని చెబుతూ గడ్డి పువ్వు లాంటిది అన్నాడు, నేల మీద ఒలికిన నీటి లాంటిది అన్నాడు, దాటిపోయే నీడ లాంటిది అన్నాడు, ఆవిరి లాంటిది అన్నాడు. ఇంత స్వల్ప జీవితాన్ని కలిగినటువంటి మనకు ఎందుకు అహంకారాలు, ఎందుకు గర్వము, ఎందుకు హోదా, ఏంటండి, ఎందుకు ఈ భూమిలో మనము అన్ని సమకూర్చుకోవాలి అని, ఎందుకు వాటి కోసం మనం పరిగెడుతున్నాం? ఎందుకంటే నీది కాదు కదా ఈ లోకంలో ఉన్నది. ఏదైనా మనదా? ఏదైనా తీసుకెళ్ళగలమా? పోని మన కళ్ళ ఎదుటే ఎంతో మంది మన ముందు నిద్రించిన వారు ఉన్నారు. కోట్లు సంపాదించి భూమి మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బు అతన్ని అడ్డలేకపోయింది. ఆ హోదా, సీఎం పదవి ఏంటి, ప్రధానమంత్రి స్థానం ఏంటి, ఏ స్థానంలో ఉన్నా కూడా నిన్ను మరణం నుంచి తప్పించేది ఎవ్వరు లేరండి. మరణం నుండి మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. కాబట్టి ఈ జీవితంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇది. దేవుడు ఇంత స్వల్పమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు అంటే త్వరగా నా చెంత తిరిగి రావాలి. ఏంటండి, 90వ కీర్తనలు 90వ అధ్యాయం 3వ రాయబడి ఉంటది. మనల్ని ప్రేమిస్తూ పలికినటువంటి మాట, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎందుకు ఆయన తిరిగి రమ్మనాలి మనల్ని? నీ మీద నా మీద ఆయనకి ఎక్కువ బెంగ ఉందండి. ఎప్పుడు నా పిల్లలు నాకు కాకుండా పోతారేమో, త్వరగా తిరిగి వస్తే నా చింత తిరిగి వస్తారు, లేదంటే లోక మాయలో పడిపోయి అక్కడే ఉండిపోవడానికి అని ప్రయత్నం చేసి సాతాను అడుగు జాడలేదు నడుస్తూ సాతానుకి బందీలుగా మారిపోయి నాకు కాకుండా పోతారేమో అని ఆయన త్వరగా తిరిగి రండి అంటున్నాడు. కానీ చనిపోయి ఏంటండి చంపేసి తీసుకెళ్తున్నాడు అని దేవుని మీద ఒక పక్క కక్ష పట్టేవారు కొంతమంది, లేదంటే దేవుడు మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్ళిపోతాడు అని గింజుకునే వాళ్ళు కొంతమంది. ప్రేమ ఎక్కువ నీ మీద నా మీద కూడా ఆయన ఏదైనా ముందుగా తీసుకెళ్తున్నాడు అంటే ఆయన మన మీద బెంగ ఎక్కువ పెట్టుకున్నాడు. అందుకాబట్టి నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడండి. నీ భౌతికంగా ఆలోచన చేస్తే మన పిల్లల్ని మనం చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని పరిస్థితి. సెల్ ఫోన్లో అయితే గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి చూస్తాం. పరసలో ఫోటోని కూడా ఒకసారి తీసి చూస్తూ ఉంటాం. ఏంటండి, వీడియో కాల్స్ చేసి మాట్లాడుతుంటాం మన పిల్లల్ని. తండ్రి అయిన దేవుడు అంతకంటే గొప్ప ప్రేమమేడు కదా. మరి మనల్ని ఒక్క నిమిషం కూడా ఆయన విడిచిపెట్టి ఉండలేమని చెప్పి ఆయన ఎలా ఉంచుకున్నాడో తెలుసా? తన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడటండి. ఇది దైవ ప్రేమ. అందుకాబట్టి ఈ మానవుని ఆయుష్కాలంను తగ్గించడం జరిగింది. కానీ మనం ఇక్కడే వందల ఏళ్ళగా బ్రతికి దేవునికి కూడా కాకుండా, లేదంటే ఇక్కడ అన్ని సంపాదించుకొని నేను ఇక్కడే ఉండిపోవాలి అని ఒక సాతాను ఆలోచన కలిగిన వాడిగా, సాతానుకి ఏజెంట్లుగా మారిపోతూ దేవునికి కాకుండా పోయేవారిగా మనం ఆలోచిస్తున్నామేమో ప్రతి ఒక్కరు కూడా.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు.